నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అనేక కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఇందులో భాగంగా షర్మిళ ఏదైతే తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారో ఆవిడ పైన కూడా ఒక కక్షపూరితమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు అనేటువంటి చర్చలు చాలా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇవే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. సార్, ముఖ్యంగా ఈ రోజున ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చూస్తే ఒక ప్రధానమైనటువంటి చర్చ షర్మిళని కేసులతో భయపెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు, ఇందుకు గాను సిఐడిని రంగంలోకి దించబోతున్నారు అని. అంటే ఏ విధంగా సార్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒకటి సతీష్ గారు, రాజకీయ ప్రత్యర్థి అన్న తర్వాత అది ఇంటిలో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకటే రాజకీయంగా. షర్మిల గారు ఇంట్లో మెంబర్ కాబట్టి ప్రత్యర్థి అయినా కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తారని మనం ఆశించకూడదు. చంద్రబాబు గారిని ఏ స్థాయిలో చూస్తున్నారో ఇప్పుడు షర్మిలమ్మ గారు కూడా అదే స్థాయిలో చూస్తారు. ఇక ఇప్పుడు నుంచి మొదలైంది. ఆల్రెడీ ఆమె రాకముందలే కూడా డీఫేమింగ్ మొదలైంది. సాక్షి పేపర్లలో కూడా ఆమె మీద వ్యతిరేక ప్రచారం, తర్వాత వ్యాఖ్యానాలు మొదలైనవి. ఇప్పుడు అంత ఎందుకు, కిందటిసారి తెలంగాణలో ఆమె ప్రయత్నం ఆమె చేస్తున్నప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆమె భవిష్యత్తుని దెబ్బ కొట్టే విధంగా డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంతో మొదట్లోనే గాలి తీసినట్టు అయిపోయింది. ఇది చాలా సహజ పరిణామం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వరకు 10 ఏళ్ళ రాజకీయం ఒక ఎత్తు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళు అవుతుందండి. ఈ 15 ఏళ్ల రాజకీయం ఒక ఎత్తు, షర్మిల గారు కాంగ్రెస్ తరఫున ఇప్పుడు ఎదుర్కోవటం ఒక ఎత్తు అండి. ఆయనకి ఇది ఎదుర్కోవటం చాలా కష్టం. ఎందుకంటే బయట వాళ్ళు ఎన్ని మాటలన్నా వాటికి పెద్ద పట్టింపు ఉండదు. కానీ కిందసారి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో చీఫ్ మినిస్టర్ ఎక్కించడానికి తను ఒక పెద్ద సుదీర్ఘ పాదయాత్ర చేసి జగనన్న వదిలిన బాణాన్నని రాష్ట్రమంతా తిరిగారు. తర్వాత విజయమ్మ గారు కూడా బైబిల్ పట్టుకుని జగన్ బాబుని ముఖ్యమంత్రి చేయండి, నా బిడ్డ కాదు మీ బిడ్డ, మీ చేతుల్లో పెడుతున్నాను, ఆయన రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని చెప్పింది. అట్లా చెప్పి ఇవాళ అదే 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎవరైతే కిందసారి సుదీర్ఘ పాదయాత్ర చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినారో అదే షర్మిలమ్మ గారు వచ్చి ఇవాళ ఆయనకు వ్యతిరేకంగా కనుక చేస్తే ఇప్పటికే ఆయన తీవ్ర సంక్షోభంలో ఉన్నాడు. రాజకీయంగాను అన్ని రకాలుగా చూసినా రాష్ట్రం ఏమో ఆర్థిక సంక్షోభం, పార్టీ ఏమో రాజకీయ సంక్షోభం. అంతర్గతంగా ఎమ్మెల్యేస్ మొత్తం తిరగబడ్డారు. అసలు ఇంతవరకు 80 మంది శాసనసభ్యులు మార్పు కానీ లేకపోతే ఇన్ఛార్జీల మార్పు కానీ ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదండి. అంటే 50% ఆఫ్ ద పీపుల్. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే యుద్ధానికి ముందే అపజయాన్ని, ఓటమిని అంగీకరించినట్టయింది. ఇది 50% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే అది ఆయన మీదే ప్రతిబింబిస్తుంది కదా. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అది పార్టీ వైఫల్యం, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం. ఆయన ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకుని ప్రజల్లోకి వెళ్తున్నాడు. కాబట్టి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానికి తెలుసు. దీనికి తోడు ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే ఎంపీ కానీ సీట్లు రావట్లేదో వాళ్ళు కూడా ప్రతిజ్ఞ పొందుతున్నారు. ఎట్లా అంటే, మేమంటూ ఏంటో చూపిస్తాం, మేము ఇతర పార్టీ టికెట్ మీదైనా పోటీ చేస్తాం, లేదంటే మేము ఇండిపెండెంట్గా పోటీ చేసైనా సరే మా బలం రుజువు చేసుకుంటాం అనే పరిస్థితిలో ఉన్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటకలో బలపడింది, అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో బాగా జీరో పొజిషన్లో ఉన్నా కూడా గ్రౌండ్ జీరోలో ఇప్పుడు షర్మిల గారి ద్వారా కనీసం 15-20% కనుక లైఫ్ తెచ్చుకోగలిగితే నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ అవుతామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సరే, ఎంత తెచ్చుకున్నా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పార్టీ క్యాడర్ అంటూ ఏం లేదండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి కాంగ్రెస్ జీరో అయిపోయింది రాష్ట్ర విభజన తర్వాత. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇన్ఎఫెక్టివ్ అయిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా ఈయన, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది దాంట్లో పేరు, దీన్ని ఓన్ చేసేసుకున్నారు, ఇందులో షెల్టర్ తీసుకుంటున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర దొరికిన ఆదరణ, ప్రేమ, ప్రోత్సాహం
ఆత్మీయత ఇక్కడ దొరకటం వాళ్ళకి చాలా ఉక్కపోతగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఈయన ఏంటంటే జనాన్ని కలవడు, ప్యాలెస్లో ఉంటాడు, ఎమ్మెల్యేలకి మినిస్టర్లకే దొరకని అపాయింట్మెంట్ మామూలు కార్యకర్తలు. అదే రాజశేఖర రెడ్డి గారు అనుకోండి, ఏ కార్యకర్తను చూసినా కూడా పేరుతో పిలిచి ఎట్లా ఉన్నావు అని పలకరించే టైపు, భుజాన చేసి మాట్లాడే టైపు. అది వైఎస్ఆర్ గారు వ్యవహార శైలి. ఈయనది డిఫరెంట్. ఈయన అట్లా ఇతరుల్లో కలిసిపోవటం కానీ ఆ సొరవ లేదు. వెళ్ళాలంటే పోలీసుల ముందు బ్యారికేడ్లు కట్టి, పరదాలు కట్టి, చెట్లు కొట్టి ఇన్ని హంగామాలు చేయాలి. అది ఆయనకి అట్లా లేదు. అది ఈ సఫికేషన్లో ఇప్పుడు షర్మిల గారు కూడా రావటం ఇప్పుడు గోరుసుట్టు మీద రాకెట్ పోట్లాగా ఉంది ఆయనకి. ఈ బాధతోనే తట్టుకోలేక అల్లాడిపోతుంటే రేపు ఈమె కనుక వచ్చిందంటే మాత్రం చాలామంది ఈ టేపుకి వచ్చేస్తారండి. ఇప్పటికే ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి బాగా 30 ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆత్మీయంగా ఉంటాడు, అంతరంగికుడు. ఇప్పుడు అతను అసలు షర్మిల గారు తను నిర్ణయం ఏంటో చెప్పకముందే నేను షర్మిలక్క నిర్ణయానికి నేను కట్టుబడతాను అని ముందు చెప్పేశాడు. అంటే ఆ రోజునే ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చేశాడు, రేపు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాబోతుంది, ఒక కీలకమైన పార్టీ తరఫున ఒక కీలకమైన పాత్రలో వస్తుంది, కాబట్టి ఆమె నిర్ణయంతో పాటు నేను కూడా దూకుతున్నానని ఇతరులకు కూడా మార్గదర్శకం చూపించాడు. ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డే సొంత నియోజకవర్గం, రాజధాని ఉన్న ప్రాంతం, జగన్మోహన్ రెడ్డి గారి నివాసిత ప్రదేశం ఉన్న నియోజకవర్గం, ఆయనే దూకుతున్నాడంటే మనకు కూడా ఇదే మార్గం అని చాలామంది వాళ్ళ రెడీగా ఉండారు దూకటానికి. అవి ఇంకా ఆమె వచ్చినట్టు లేదు, ఇంకా ఢిల్లీలోనే ఇంకా పనులు ఏమైనా ఉంటే చూసుకుంటూ వస్తున్నారు. అయితే ఎట్లా ఆయన ఇబ్బంది పెడతాడంటే ఇప్పుడు చంద్రబాబు గారిని ఎలాంటి కేసు ఉన్నా లేకపోయినా లోన పెట్టాడు. ఇప్పుడు ఆమె వచ్చేటప్పటికే అప్రతిష్ట పాలు చేయాలనేది చేస్తున్నారండి. ఇప్పుడు దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు 15 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం మీద ఇంకా కాంగ్రెస్ మీద మా అనుమానాలు ఉన్నాయి అని చెప్పాడు. అంటే కాంగ్రెస్ పార్టీ రేపు షర్మిల వచ్చే లోపే కూడా వాళ్ళని ఒక అప్రతిష్ట పాలు చేయాలని. ఆమె ఇప్పుడు హత్య చేసిన పార్టీతో కుమ్మక్క అయినట్టేగా. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాటను బట్టి రాజశేఖర రెడ్డి గారి హత్యలో కనుక కాంగ్రెస్ పాత్ర ఉందని అనుమానాలు ఉన్నాయంటున్నాడు. మరి ఈయన ఎట్లా చెబుతున్నాడో మనకు అర్థం కాదు. మరి ఈయన ఇక్కడ ఎందుకు ఇప్పుడు పెట్టాడు? షర్మిల గారు చేరిన టైంలో యథాలాపంగా అన్నాడా? నిజంగా కాంగ్రెస్ పాత్ర ఉందా? నిజంగా కనుక కాంగ్రెస్ పాత్ర ఉంటే అది ఇంత చిన్న విషయంగా వదిలేయకూడదు కదండి. ఆయన ప్రధానమంత్రికి లెటర్ రాయాలి, సిబిఐకి రాయాలి, ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు అది 2 రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి, 2 తెలుగు రాష్ట్రాలు. ఇంకా కాంగ్రెసే చేసిందా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంత పెద్ద మాట ఎందుకు అంటాడు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటే ఈయన మాట కదా. ఆయన కూడా చెప్తాడు కదా, ముఖ్యమంత్రి మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడేదే ముఖ్యమంత్రి మాట అని. ఈ ఆరోపణ ఇప్పుడే కదా సార్, అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం సమయంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ రిలయన్స్కి సంబంధించినటువంటి అంబానీ వీళ్ళ పాత్ర ఉంది అన్నారు. అలా ఇది ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కూడా ఇక్కడ దాడులు జరిగినాయండి. అవును, పెట్రోల్ బంకులన్నీ కూడా పగలగొట్టారు, సూపర్ మార్కెట్లు పగలగొట్టారు, ఇన్ని చేశారు సార్. మరి అలాంటప్పుడు ఈ రోజున అదే అంబానీ చెప్పినటువంటి పరిమళనత్వానికి రాజ్యసభ టికెట్ ఇచ్చారు కదా, మరి ప్రజలు ఇది చూడరు. అదేనా ఇప్పుడు ఆయన అంబానీ గారు మనిషి నత్వానికి ఇది ఇచ్చారు రాజ్యసభ. అప్పుడు ఈమె గుర్తురాల షర్మిల గారు ఎవరినైతే ఈ అధికారంలోకి ఎక్కించిందో సొంత చెల్లి, ఆమెను రాజ్యసభకు పంపితే ఎంత గౌరవంగా ఉండేదండి ప్రజల్లో. ఇవాళ అందరూ ఏం చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలిపెట్టేయటమే అని. సొంత కుటుంబ సభ్యులు కూడా అదే చెబుతున్నారుగా. ఇప్పుడు సొంత చెల్లెలు కూడా అదే మాట అంటుంది. రేపు ఆమె అట్లాగ వచ్చేటప్పటికి నాకు నష్టం జరుగుతుందని ఇప్పటికే ఆయన కోట గోడలు బద్దలైనట్టు ఫీల్ అవుతున్నాడండి, అభద్రతా భావంలో ఉన్నాడు. ఈ వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీని షర్మిలమ్మ గారిని కూడా మళ్ళీ అప్రతిష్ట పాలు చేయటం కోసం ఇది మొదలుపెట్టారు, ఇది కాంగ్రెస్ పాత్ర ఉందని. మరి ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పాత్ర ఉంటే 4.5 ఏళ్ల నుంచి వీళ్ళు దాదాపు పదవిలో ఉన్నారు కదండి. రాయొచ్చు కదా సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టుకి, తర్వాత సిబిఐకి, ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కి రాజశేఖర రెడ్డి గారిది ప్రమాదం జరిగేది, చనిపోలేదు, దీని వెనకాల కాంగ్రెస్ కుట్ర ఉందని రాయొచ్చు కదా. మరి ఎందుకు రాయలేదు? వాళ్ళని ఎందుకు రక్షిస్తున్నారు వీళ్ళు? ఇవన్నీ కూడా చాలా అనుమానాలు కలిగిస్తున్నాయండి. ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ వీళ్ళ మీదకే వచ్చింది. ఎట్లాంటి అధికారంలో ఉండి అంతకుల్ని ఎందుకు కాపాడారు, ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు? కిందసారి కూడా
ఎలక్షన్ల ముందు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు తీసుకొచ్చి చంద్రబాబు గారికి వీళ్ళందరికీ అకౌంట్లో వేశారు. లోకేష్ అండ్ ఆదినారాయణ రెడ్డి గారు, మళ్ళీ ఆయన బీటెక్ రవి. కానీ వాళ్ళ మీద కేసులు పెట్టలే, ఇప్పటికి కూడా పెట్టలే. హంతకుల్ని ఎందుకు సపోర్ట్ చేస్తారో అప్పుడప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారిని కనుక మొన్న ఎట్లాంటి అవినీతి కేసులో ఆధారం లేకుండా పెట్టారో, ఇప్పుడు షర్మిల్ గారి మీద కూడా సిఐడిని ప్రోద్బలం చేసి కేసులు పెట్టిస్తారనే మాట వినపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్కి అమోద సంస్థ అనేది ఒకటి ఉంది, ఒక బిజినెస్ వ్యవస్థ. దాని మీద మొన్న మధ్య మాకు డబ్బులు ఇవ్వాలిస్తే ఇవ్వటం లేదని బెదిరించారని హైదరాబాద్ పోలీసులు కంప్లైంట్ చేశారు. బెదిరించారో లేదో తెలియదు. ఇప్పుడు కొంతమంది వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ సిఐడికి కూడా కంప్లైంట్ చేయమంటున్నారంట. చేస్తే కనుక షర్మిల్ గారి మీద కేసు పెడితే షర్మిల్ గారి మీద ప్రజల్లో ఒక అనుమానం ఏర్పడిపోద్ది కదా, ఈమె ప్రజలకు డబ్బులు ఎగ్గొడుతుందంటని. అట్లా ఒకటి. రెండోది, జైల్లో పెట్టడం ద్వారా ఆమె మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేసేయచ్చు. కొన్నాళ్ళ పాటు బెయిల్. ఇప్పుడు మొన్న ఆయన 52 రోజుల పాటు జైలులో ఉండటం వలన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది కదా. అట్లా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం ద్వారా ప్రతిపక్షాల వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలనుకున్న చెప్పనివ్వకుండా చేయటం అనమాట. ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది? రెండోది, షర్మిల్ గారు చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక పెద్ద వయసు మనిషి కాదు కదండి, ఆమె ఒక రిబెల్. ఆమె ఇంకా రెచ్చిపోయి ఈయన మీద ఉండవన్నీ కూడా బయట పెట్టింది అనుకోండి, అప్పుడు ఈక్వల్ నష్టం ఆయనకు కూడా జరుగుతుంది. ఇప్పుడు తను నష్టపడిన తర్వాత ఇప్పటికే ఆమె చాలా బగ్గును మండిపోతుంది. ఎట్లా అంటే తన రాజకీయ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ కొడుతున్నాడు. ఆర్థికంగాను నాకు రావాల్సిన వాటా రానివ్వలేదు, పార్టీ పరంగా నన్ను పెరగనివ్వట్లేదు, అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు. ప్లస్ నేను తెలంగాణ వెళ్ళి ఏదో నా ప్రయత్నం చేసుకుంటే అక్కడ కూడా నాకు అడ్డం పడ్డారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏదో ఒకటి చేస్తారనుకున్నప్పుడు ఇక ఆమె కూడా తెగించి తను ఈయన్ని పదవిలోంచి కూడా దించారాక నిద్రపోననేది ఆమె శబ్దం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీది అదే జయం, షర్మిల్ గారిది ఒకటి జయం, ఇద్దరిదే. ఇద్దరు ఏకమయ్యారు కదా. ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని ఇంకా తీవ్రతరం చేస్తుంది జగన్మోహన్. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే కొంచెం సమాజంలో ఒక చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా, చాలా కాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిగా ఒక రికార్డు ఉందండి. దానివల్ల కొంత పెద్దరికం మెయింటైన్ చేయాలి. షర్మిల్ గారికి అట్లా అవసరం లేదు కదా. ఆమె కూడా చాలా రెబెల్ అయిన ఆమె రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. తెలంగాణలో ఏమాత్రం బేస్ లేని చాటు కూడా 2.5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు లాంటి వ్యక్తినే ఒక రాజకీయ ఉద్దండునే గడగడలాడించింది. ఇతర కాంగ్రెస్ కన్నా బీజేపీ కన్నా ఈమె అటాక్ బాగా చేయగలిగింది. తర్వాత పరిస్థితులు అనుకూలించలేదు, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినాయి, అది వేరే మాట. కానీ మనిషిలో ఉన్న పట్టుదల ఆయన్ని ముఖ్యమంత్రి చేయటంలో ఎంత పట్టుదల చూపించిందో, తెలంగాణలో పార్టీని ఎంత పట్టుదలగా నడిపిందో ఇప్పుడు అదే చూపిస్తుంది. సార్, అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే అంటే మరీ రాజకీయ అవసరాల కోసం వ్యక్తులు ఈ స్థాయికి దిగజారిపోతారా అనేటువంటి అనుమానాలు ఈ ఉదంతో వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి ఆయన అధికారంలోకి తేవడానికి అంతగా కష్టపడ్డ రోజు అన్న వదిలిన బాణమైంది షర్మిల. పదవి అడిగేటప్పటికి ఆ పదవుల విషయంలో నైవంచనకు గురైంది షర్మిల. అలాంటి షర్మిల ఈ రోజున తన రాజకీయ భవిష్యత్తు ఆవిడ చూసుకోవడంలో తప్పులేదు. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పితే ఈ విధంగా కేసులు పెట్టడం, అందులోనూ సొంత చెల్లెలే కదా, మరి ఈ కేసులు పెట్టడము, ఈ విధంగా వేధించడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఒకసారి రాజకీయంగా ప్రత్యర్థి పార్టీల్లోకి వెళ్ళిన తర్వాత సొంత కుటుంబం అది అవన్నీ ఉండవు సతీష్ గారు. ఇప్పుడు వివేకా గారు ఉన్నాడు, వివేకానంద గారు సొంత చిన్నానే కదా, ఆయనకి తెలుసు కదా ఎవరు చంపారో ఆయన చెప్పాడు. ఇవాళ ఆయన ఎందుకు కేసులు పెట్టించట్లేదు? కాబట్టి ఆయనకి రాజకీయ లబ్ధి దొరికిన తర్వాత ఇక మిగిలినవన్నీ మర్చిపోతాయండి. ఆయనకు అవన్నీ పట్టింపులు ఉండవు. అట్లా ఉంటే రాజకీయాల్లో కొనసాగలేరు, ఇట్లా అధికారంలో ఉండలేరు. అయినా మనలాంటి వాళ్ళు అనుకోవటం వరకే కానీ ఆయన స్థాయిలో అవి పాటించడం రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లుగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆఖరికి సొంత కుటుంబాన్ని అయినా కూడా తన రాజకీయ అవసరాలకి లేదా తన రాజకీయ భవిష్యత్తుకి అడ్డొస్తున్నట్లయితే వేధించడానికి, కక్ష సాధించడానికి వెనకాడ్డు అన్నటువంటిది ఈ ఉదంతంతో అర్థమవుతోంది. రాజకీయంగా షర్మిల తనకి ఎక్కడ ప్రత్యర్థి కాబోతున్నారో, షర్మిల ద్వారా ఎలాంటి ఎదురు దెబ్బ తినాల్సి వస్తుందో అన్నటువంటి భయంతో ఈ రోజున ఈ విధంగా సిఐడి తోటి కేసులు పెట్టించేటువంటి కుట్రలకు కూడా తెరలేపుతా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, వీక్షకులు.